వనపర్తి జిల్లా కేంద్రంలోని పిఎస్లో మానవ అక్రమ రవాణా, డ్రగ్స్కు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. స్టేషన్లో వీటికి సంబంధించిన పలు స్టాల్స్ను సైతం ఏర్పాటు చేసి పరిశీలించారు డిఎస్పీ వెంకటేశ్వరరావు. అక్టోబర్ 21 నుంచి ఒక వారం వరకు పోలీసు ఫ్లాగ్ డే అనేది వివిధ రూపాల్లో అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ప్రోగ్రాంను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక అందులో భాగంగానే ఈరోజు ఓపెన్ హౌస్ ప్రోగ్రాంను పోలీస్ స్టేషన్కు స్కూల్ పిల్లలు తీసుకొచ్చి పోలీసు విధులు నిర్వహిస్తారు అనే విషయాన్ని అవగాహన కల్పించారు. ఈ టీమ్ ఎట్లా పనిచేస్తుంది, పిల్లలకు సేఫ్టీ సెక్యూరిటీ ఆఫ్ ది చిల్డ్రన్స్ అనేది, అంటే మా మహిళల పట్ల కానీ అమ్మాయిల పట్ల ఎవరైనా ఆకతాయిలు చేస్తుంటే షీ టీమ్ అనేది ఏ రకంగా పనిచేస్తుందని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ రకంగా భరోసా సెంటర్ కూడా ఈ పోక్సో రిలేటెడ్ కేసులలో ఏ రకంగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, మహిళలకు ఏ రకంగా భరోసా ఇస్తారు, ఈ చిల్డ్రన్స్ ఎవరైతే పోక్సో కేసు గురి అయిన చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ, వాళ్ళకి రక్షణ కల్పించుకుంటూ వాళ్ళ భవిష్యత్తుకి ఏమైనా అవసరం ఉంటే కూడా దాన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మహిళలకు ఒక భరోసా, అంటే నమ్మకం కల్పించడానికే ఈ భరోసా సెంటర్లో కూడా ఉమెన్ ఆఫీసర్లను చేసినారు. తర్వాత యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ వింగ్, అంటే ఈ చైల్డ్ మ్యారేజెస్ దాని మీద ప్లస్